Welcome to HIP. I am Narasimhareddy, Arithmetic faculty. This Sunday, N40 grand test examination, arithmetic part explanation. First question, the diameter of a circle is a side of a square. The ratio of the areas of the circle and square. ఒక వృత్తం యొక్క వ్యాసము చతురస్రం యొక్క భుజమునకు సమానం. వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. ఓకేమా? సో ఇక్కడ మనకి వాట్ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఏంటమ్మా మనకి సర్కిల్లో ఏంటమ్మా మనకు డయామీటర్. సో డయామీటర్ మీన్స్ ఏమవుతుందమ్మా మనకు టోటల్ ఏంటమ్మా వ్యాసం. సో దీని యొక్క వ్యాసం అంటే 1 డయామీటర్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియస్ మనకి 2r. అంటే దీని యొక్క వ్యాసము దేనికి సమానం అంటున్నాడమ్మా మనకి, దట్ ఈజ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే చతురస్రం యొక్క భుజానికి సమానం. చతురస్రం యొక్క భుజం ఏమనుకుంటాం మనం ఇక్కడ ఏ అనుకుంటాం. ఇప్పుడు దీని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తామా, r:a ఫైండ్ అవుట్ చేస్తా. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, సో r ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఏం లేకుంటే వాట్ ఇస్ దట్ 1. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ ది రేడియస్ అండ్ సైడ్, వాట్ ఇస్ దట్ రేషియో 1:2. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా మనకి వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. సో వృత్తం యొక్క వైశాల్యము, నెక్స్ట్ ఏంటమ్మా చతురస్రం యొక్క వైశాల్యాల నిష్పత్తి. సో వృత్తం యొక్క వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి 5r². నెక్స్ట్ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా a². ఎస్, ఇప్పుడు r ఈక్వల్ టు ఎంతమ్మా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 1 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 5 ఇంటే ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు అంటే 1². ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2² అంటే ఎంతమవుతుందమ్మా 4. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 5:4. సో వాట్ ఇస్ దట్ రేషియో ఆఫ్ ది, సో ఏంటమ్మా మనకి వృత్త వైశాల్యము మరియు చతురస్రం యొక్క వైశాల్యం మధ్య నిష్పత్తి ఎంతమ్మా మనకి 5:4. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఫస్ట్ వన్. Second one, if 80% of A equal to 60% of B, then B equal to X% of A, then the value of X. Okay ma? సో ఏంటమ్మా ఏ యొక్క 80%, B యొక్క 60% మరియు B ఈక్వల్ టు X% ఆఫ్ ఏ అయితే X విలువ ఎంత. సో ఇప్పుడు ఏంటమ్మా మనకు ఏ 80% ఈక్వల్ టు Bలో ఎంత అన్నాడమ్మా మనకు 60%కి ఈక్వల్ అన్నాడు కదా, 60%. సో ఇప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా పర్సంటేజ్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్. దెన్ 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సిల్ అవుతుంది. ఎస్, 2లో ఎనీ టైమ్స్ 4 టైమ్స్, 2లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 4a ఈక్వల్ టు ఏంటమ్మా మనకి 3b. బట్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి b ఈక్వల్ టు X% ఆఫ్ ఏ అన్నాడు కదా. ఎస్, b ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 4/3. నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇంటూ, సో ఏమవుతుంది 4/3 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా b. ఎస్, దెన్ b ఈక్వల్ టు X% అన్నాడు. అంటే ఇవి 4/3 ఈక్వల్ టు వాట్ ఇస్ ద పర్సంటేజ్. సో ఫ్రాక్షన్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలమ్మా ఇంటూ 100 కదా మనకి. సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 4/3 ఇంటే ఎంతమ్మా మనకి 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఏ ఈక్వల్ టు ఎంతమ్మా b. అంటే వాట్ ఇస్ దట్ పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకి ఇది 400/3%. ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా b. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు X% ఆఫ్ ఏ అన్నాడు కదా. దెన్ X ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 400/3. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 400/3. ఓకేమ్మా. సో 4/3. సో ఫ్రాక్షన్ పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ మల్టిప్లైడ్ బై 100. దెన్ 4/3 ఇంటూ 100 అంటే వాట్ ఇస్ దట్ 400/3%. నైస్. Preeti spends 25% of her salary on house rent, 10% on food, 20% on travel, 10% on clothes, 10% on bills, and the remaining amount of 20,000 is saved. What is Preeti's salary? ప్రీతి తన జీతంలో 25% ఇంటి అద్దెకు, 10% ఆహార కోసం, 20% ప్రయాణానికి, 10% బట్టలకు, నెక్స్ట్ ఏంటమ్మా 10% బిల్లులకు మరియు మిగిలిన 20,000 రూపాయలను పొదుపు చేస్తున్నది. ప్రీతి యొక్క జీతం ఎంత. సో ఏంటంటే మనకి అతని యొక్క టోటల్ ఇన్కమ్ ఏమనుకుంటాం మనం ఇక్కడ 100 రూపీస్. టోటల్ ఇన్కమ్ ఏంటమ్మా మనకి అతని యొక్క శాలరీ, ప్రీతి యొక్క శాలరీ టోటల్ ఏంటమ్మా 100 రూపీస్, 100%. సో ఇప్పుడు ఈ 100లో ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ 25%. నెక్స్ట్ ఎంతమ్మా ఒక 10%, అగైన్ ఎంతమ్మా ఒక 20, అగైన్ ఎంతమ్మా మనకు 20, అగైన్ ఎంతమ్మా 10. సో ఈ విధంగా మొత్తం ఎక్స్పెండ్ చేస్తున్నాడు. అంటే టోటల్గా ఎంతమ్మా 25 + 10 ఎంతమ్మా మనకు 35.
35 కు 20 55 60 75 అంటే టోటల్గా 75% ఎక్స్పెండ్ చేస్తున్నాడు. అంటే టోటల్ 100లో 75%, 100లో 75% అంటే ఎంతమ్మా 75. ఎస్ సార్, ఈ 100లో 75% ఎక్స్పెన్స్ పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 25. అంటే నీ కాడ మిగిలిన రిమైనింగ్ సేవింగ్ అమౌంట్ ఎంతమ్మా 25. ఈ 25 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 20,000 రూపీస్. 25 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 20,000 రూపీస్. దెన్ డైరెక్ట్గా 25లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 8 టైమ్స్. అంటే ఎంతమ్మా 25 ఇంటూ 8 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 200. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 20. ఎస్, బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా దెన్ ఫైండ్ హిజ్ ప్రీతి శాలరీ అన్నాడు. ప్రీతి శాలరీ అంటే మనం ఎంత తీసుకున్నాము ఇక్కడ 100. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 800 అయితే దెన్ 100 ఈక్వల్ టు హౌ మచ్? ఓకేమ్మా, సో ఏమవుతుంది మనకి 100 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 800. దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 80,000 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 80,000 రూపీస్. 80,000. నెక్స్ట్, a cylinder whose circumference of base is 7 meters roll at a rate of 4 rounds per second. How much distance will the cylinder cover in 5 seconds? Okay ma, భూ వృత్త పరిధి 7 మీటర్లు ఉన్న సిలిండరు సెకండ్కి 4 రౌండ్లు చొప్పున తిరుగుతుంది. సిలిండర్ 5 సెకండ్లో ఎంత దూరం కవర్ చేస్తుంది? ఓకేమ్మా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి సిలిండర్లో ఏంటమ్మా మనకు ఈ బేస్ యొక్క ఏమవుతుందమ్మా మనకు సర్కంఫరెన్స్ ఇచ్చాడు. మనకు రేడియస్ ఇస్తే మనం సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడమ్మా మనకు వృత్త పరిధి అన్నాడు. అంటే వృత్త పరిధి 7 మీటర్స్. అంటే ఒక రౌండ్ ట్రోల్ చేస్తే 7 మీటర్ ట్రావెల్ చేస్తుంది. ఒక రౌండ్కు 7 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటమ్మా 1 సెకండ్కు 4 రౌండ్లు అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 సెకండ్కి ఏమవుతుందమ్మా 4 రౌండ్లు, 4 రౌండ్స్ ఇచ్చాడు. అంటే ఒక రౌండ్కు అంటే ఇది ఏంటమ్మా ఒక సర్కంఫరెన్స్. దీని యొక్క సర్కంఫరెన్స్ అంటే మొత్తం చుట్టుకొలత ఎంత ఇచ్చాడమ్మా మనకు 7 మీటర్స్. అంటే ఒక రౌండ్కి వచ్చేసి 7 మీటర్స్ అయితే 4 రౌండ్స్ కంటే ఎంతమ్మా మనకి 4 ఇంటూ 7 అంటే ఒక సెకండ్కు ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తుందమ్మా మనకు 28 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఇన్ కేసు నీకు ఇక్కడ వ్యాసార్థం ఇచ్చారనుకోండి, నువ్వు వృత్త పరిధి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మనకి ఏంటమ్మా క్వశ్చన్లో ఆ వృత్తం యొక్క భూ అంటే ఏంటమ్మా మనకు రేడియస్ ఆల్రెడీ ఏంటమ్మా మనకి సర్కంఫరెన్స్ ఇచ్చాడు క్వశ్చన్లో క్లియర్గా. బేస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ ఇచ్చాడు క్లియర్గా. అంటే ఈ సో ఏంటమ్మా మనకి సిలిండర్ యొక్క బేస్ యొక్క సర్కంఫరెన్స్ ఒక రౌండ్కి 7 మీటర్స్ క్లియర్గా వాడే ఇచ్చాడు సర్కంఫరెన్స్. ఒక రౌండ్కి 7 మీటర్స్ అయితే 4 రౌండ్స్కి ఎంతమ్మా 28 మీటర్స్. అంటే ఒక సెకండ్కి 28 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకు సిలిండర్ 5 సెకండ్లలో ఎంత దూరం కవర్ చేస్తుంది? ఒక సెకండ్కు 28 మీటర్స్ అయితే దట్ ఈజ్ 5 సెకండ్కు ఎంత దూరం కవర్ చేస్తుంది? ఓకేమ్మా, అంటే వాట్ ఇస్ దట్ 5 ఇంటూ ఎంతమ్మా మనకు 28. 5 ఇంటూ 28 అంటే వాట్ ఇస్ దట్ 140 మీటర్స్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 140 మీటర్స్. 140 మీటర్స్. ఎస్, the price of an article is reduced by 30% and this price is again reduced by 20%. The total reduction of the price. ఓకేమ్మా, ఎస్, ఒక వస్తువు యొక్క ధర 30% తగ్గుతుంది, మరలా 20% తగ్గుతుంది. ధర మొత్తం తగ్గింపు అన్నాడు. ఎస్, వస్తువు యొక్క ధర అంటే ఏమనుకుంటామో మొత్తం ఇక్కడ ఎక్స్ అనుకోండి. లేకుంటే సో ఎక్స్ కదమ్మా మనకి ఒక వస్తువు యొక్క ధర 30% తగ్గుతుంది మరియు 20% తగ్గుతుంది అన్నాడు. అంటే వస్తువు యొక్క ధర యాక్చువల్గా ఎంత అనుకుంటాం మనం ఇక్కడ 100 అనుకుంటాము. 100 ఈ 100లో ఎంతమ్మా మనకు 30% రెడ్యూస్ అవుతుంది. సో 100 30% రెడ్యూస్, 100 30% వాల్యూ ఎంతమ్మా మనకు 30% వాల్యూ రెడ్యూస్. 100 30% వాల్యూ ఎంతమ్మా 30 రెడ్యూస్ అవుతే ఎంతమ్మా మనకు 70 అవుతుంది. 70. ఇప్పుడు మనకి మరలాగే 20% ఈ 70లో మళ్ళీ ఎంతమ్మా 20% రెడ్యూస్ చేయాలా? ఎస్, 20%. అంటే అప్పుడు ఎంతమ్మా మనకు 70లో 20% వాల్యూ. ఎస్, పర్సంటేజ్ అంటే ఏమవుతుందమ్మా 2 zeros క్యాన్సల్ అంటే ఎంతమ్మా 14. అంటే 14 రూపీస్ రెడ్యూస్ చేయాలి. దేంట్లో మనకు 70లో 14 పోతే వడ్ ద రిమైనింగ్. 70లో 14 పోతే ఎంతమ్మా 6. నెక్స్ట్ 6 - 1 ఎంతమ్మా 56 అవుతుంది. అంటే 30% 20% రెడ్యూస్ అయిన తర్వాత ఎంతమ్మా మనకు 56 రూపీస్ అవుతుంది.
అంటే మొత్తం తగ్గింపు ఎంత అన్నాడు. మొత్తం తగ్గింపు అంటే యాక్చువల్గా ప్రైస్ ఎంతమ్మా మనం తీసుకెళ్తే 100, ఈ 2 తగ్గింపు ఇచ్చిన తర్వాత ఎంతమ్మా మనకు 56 రూపీస్. అంటే మొత్తం తగ్గింపు అంటే కంపారిజన్ విత్ స్టార్టింగ్ ఎంతమ్మా మనకు తగ్గింపు ఎంత ఇచ్చాడు మనకి. సో 100 రూపీస్ ఉన్నది, 30% రెడ్యూస్, అగైన్ 20% రెడ్యూస్ అవుతుంది ఎంతమ్మా 56 రూపీస్ అవుతుంది. అంటే ఓవరాల్గా నీకు తగ్గింపు అంటే ఎంతమ్మా మనకి 100 - 56 అంటే వాట్ ఇస్ దట్ 44% అవుతుంది. సో ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 44% రెడ్యూస్. ఓకేమ్మా. సో మొత్తం తగ్గింపు ఎంతమ్మా మనకి 44%. A man 7 feet tall casts a shadow of 5 meters long. At the same time, when a pole casts a shadow 55 meters long, the height of pole is. ఓకేమ్మా. 7 అడుగుల పొడవున్న వ్యక్తి 5 అడుగుల పొడవున్న నీడను వేస్తాడు. అదే సమయంలో స్తంభం 55 పొడుగులున్న నీడను వేస్తాడు. అయినా స్తంభం ఎత్తు ఎంత అన్నాడు. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఏ మ్యాన్ 7 feet టాల్ కాస్ట్ ఏ షాడో ఆఫ్ 5 meters లాంగ్. సో మ్యాన్ యొక్క హైట్ ఇచ్చాడమ్మా ఎంతమ్మా మనకి ఇక్కడ 7 feet ఇచ్చాడు. ఇక్కడ ఈ 7 feet హైట్ ఉంటే అతని యొక్క షాడో అంటే ఇలా ఉంటుంది కదమ్మా మనకు షాడో. దీని యొక్క షాడో ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 5 feet. ఇది మనకి. సో ఇదొక ట్రయాంగిల్. సో ఏంటమ్మా ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకు. సో ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటేనా. సో ఇన్ ద సేమ్ టైం వెన్ ఏ పోల్ క్యాస్ట్ అట్ ఏ షాడో 55 feet, ఇది 55 feet ఉంటే దెన్ హైట్ ఆఫ్ ది పోల్ అంటే ఆ హైట్ పోల్ ఎంత అన్నాడు. వీటి యొక్క హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇవి ఎలా ఉన్నాయంటే చూడమ్మా మనకు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్నాయి. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయమ్మా మనకు సరూప త్రిభుజాలు. సో సరూప త్రిభుజాలు ఉంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండింటి యొక్క త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి ఎలా ఉంటుందమ్మా మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది. ఓకేమ్మా. అంటే ఇది 7:5 అయితే ఇది కూడా ఎంత రావాలి మనకు 7:5 కావాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇది ఎంతమ్మా మనకి ఇది 5 కావాలంటే ఎన్ని పార్ట్స్ మనకు ఇది కూడా 7 parts రావాలి, ఇది కూడా 5 parts కావాలి. అంటే ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 55. డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 11. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 11. అంటే ఇది కూడా ఎంత ఉంటుందమ్మా మనకు 7 కదా. 7 అయితే 1 part 11 అయితే 7 parts ఈక్వల్ టు అంటే 11 × 7 అంటే ఎంతమ్మా మనకు 77. సో వాట్ ఇస్ దట్ 77. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 77 feet. ఓకేమ్మా. సో ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా మనకి ఇఫ్ ద 2 triangles ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయితే వాటి భుజాల యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందమ్మా సమానంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా 7/5 ఈక్వల్ టు దీని ఏదైనా ఎక్స్ అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 55. సో ఈ విధంగా ట్రై చేయండి. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 11. అంటే 11 × 7 అంటే ఎంతమ్మా మనకు 77. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఎక్స్ ఈక్వల్ టు ఎంత 77. లేదంటే ఇది 7:5 అయితే ఇది 5 parts ఈక్వల్ టు 55 అయితే 1 part ఎంతమ్మా మనకి ఇక్కడ. సో ఎంత వస్తుంది 11. ఇది కూడా ఎంత ఉంటుంది రేషియో 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 7 parts. 1 part 11 అయితే 7 parts ఎంతమ్మా మనకు 77. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 77. నెక్స్ట్ 2 of 3x - y plus 3. సో గ్రేటర్ దాన్ 4x minus 1 less than or equal to 5x minus ఇక్కడ 4x minus 1 less than or equal greater than or equal to 5x minus 6 అయితే then x can take which of the following values. 2 of 3x minus 5 plus 3 greater than 4x minus 1 greater than or equal to 5x minus 6 అయితే క్రింది ఏ విలువలను x తీసుకుంటుంది అన్నాడు. ఏం లేదమ్మా ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అప్లై చేద్దాం. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఫస్ట్ ఏం తీసుకొచ్చామో మనం ఇక్కడ 2 of ఏంటమ్మా మనకు 3x minus 5 దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 2x minus 5 plus 3 గ్రేటర్ దాన్ నెక్స్ట్ ఏంటమ్మా మనకి 4x minus 1. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ ఇది. సో ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 3 ఏంటమ్మా 6x 2 5 10 plus 3 దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 4x minus 1. ఇది మనకి ఇప్పుడు ఎంతమ్మా మనకు ఈ 6x ఈ 4x యువతలకు వస్తే మొత్తం మైనస్ కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2x అవుతుంది. -10 + 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ -7 అవుతుంది. ఈ -7 అవతలకు పోతే ఏమవుతుందమ్మా +7 అవుతుంది. -1 + 7 అవుతుంది ఇక్కడ. దెన్ 2x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి గ్రేటర్ దాన్ ఎంత మనకి ఇక్కడ 6. దెన్ x గ్రేటర్ దాన్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3. అంటే x వాల్యూ ఎలా ఉంటుందమ్మా గ్రేటర్ దాన్ 3 అవుతుంది. ఇది ఒక ఇన్ఈక్వాలిటీ. బట్ 3 ఉందా మనకు x అనేది కంపల్సరీగా గ్రేటర్ దాన్ 3 అవుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇంకొక ఇన్ఈక్వాలిటీ ఏముందమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్
4x minus 1 less than or equal to, నెక్స్ట్ ఇంకొక ఇన్ఈక్వాలిటీ ఏంటమ్మా మనకు 4x minus 1 greater than or equal to 5x minus 6. ఇది మనకి అంటే ఇప్పుడు 4x minus 1 greater than or equal to 5x minus 6. 4x మైనస్ ఈ 5x యువతలకు వస్తే మొత్తం మైనస్ 5x. 4x మైనస్ 5x అంటే ఎంతమ్మా మైనస్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 6. మైనస్ 1 అంటే ఏమవుతుందమ్మా ప్లస్ 1 అవుతుంది. అంటే ఇప్పుడు మైనస్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ మైనస్ 5. మైనస్ మైనస్ క్యాన్సల్. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే అప్పుడు x వాల్యూ ఎలా ఉంటుందమ్మా మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే x వాల్యూ అనేది 5 కంటే అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటే అప్పుడు ఎలా ఉంటుందమ్మా మనకు సో x వాల్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని రిలేషన్లో రాస్తే ఎలా ఉంటుందమ్మా మనకి 3 గ్రేటర్ దాన్ x నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే 5 కంటే తక్కువ అంటే ఎలా ఉంటుందమ్మా మనకి మోర్ దెన్. నెక్స్ట్ అంటే మా 3 కంటే ఎలా ఉంటుంది మనకి 3 కంటే గ్రేటర్ దాన్ x వాల్యూ 3 కంటే గ్రేటర్ దాన్ అంటే అప్పుడు ఆ వాల్యూ అనేది ఏంటమ్మా 3 and 5లో మనకు సాటిస్ఫై చేయొచ్చు. అంటే అప్పుడు ఈ రెండు ఇచ్చిన కండిషన్లో ఏది ఉందమ్మా మనకి ఇక్కడ 5 అనేది ఉంది మనకి. ఓకేమ్మా. సో ఇక్కడ 2 ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఏంటమ్మా మనకి 5 కంటే తక్కువ అయితే ఉండదు, మోర్ దెన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకేమ్మా. A man borrows 6,000 rupees at 15% compounded at a rate of interest. At the end of each year, he paid back 1,900 rupees. How much amount should he pay at the end of the third year to clear all this due? Okay, ma. ఒక వ్యక్తి 15% చక్రవడ్డీ రేటుతో 6,000 రూపాయలు అప్పుగా తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం చివరిలో 1,900 రూపాయలు తిరిగి చెల్లిస్తాడు. సో తన బకాయిలన్నిటిని తీర్చడానికి 3వ సంవత్సరం చివరన అతను ఎంత మొత్తం చెల్లించాలి. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి ఫస్ట్ ఎంత మనం అమౌంట్ తీసుకున్నామో మనకు 6,000 రూపీస్ అమౌంట్ తీసుకున్నాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ 1,900 రూపీస్ రిటర్న్ పే చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ అమ్మ మనకి అంటే 6,000 రూపీస్ పైన 6,000 ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా మనకు డైరెక్ట్గా. సో ఇంట్రెస్ట్ ఎంతమ్మా ఎవ్రీ ఇయర్. సో 15% అన్నాడు కదా. 15% అంటే ఎంతమ్మా మనకు 115/100 ఏంటమ్మా మనకి అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే దట్ ఈజ్ 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. సో ఇప్పుడు ఎంతమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ 6 5 30 0 6 1 6 అంటే ఎంతమ్మా 9 నెక్స్ట్ ఎంతమ్మా 6 అంటే 6,000 రూపీస్ 1 ఇయర్ తర్వాత ఎంత అమౌంట్ అవుతుందమ్మా 6,900 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 1 ఇయర్ తర్వాత ఎంత అమౌంట్ రిటర్న్ చేస్తున్నాడమ్మా మనకి ఇక్కడ 1,900 అంటే ఇప్పుడు 6,900లో మనం ఎంత మైనస్ చేయాలమ్మా ఇక్కడ 1,900 రూపీస్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 5,000 రూపీస్ ఉంటుంది. 5,000 సెకండ్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాడమ్మా. ఈ సెకండ్ ఇయర్ ఎంత అమౌంట్ ఉందమ్మా మళ్ళీ అగైన్ 5,000 రూపీస్. 5,000 రూపీస్. సో ఈ 5,000 రూపీస్ మళ్ళీ ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా మనకు 115 బై ఎంతమ్మా 100 0 క్యాన్సల్. ఎస్. సో ఎంతమ్మా మనకు డైరెక్ట్ ఇప్పుడు ఎంత మనకి ఇది అగైన్ 0 కామన్గా ఉంటుంది. 5 × 15 అంటే ఎంతమ్మా 75. 5 1 ఎంతమ్మా మనకి 5. ఓకేమ్మా 5 5 25 నెక్స్ట్ ఎంతమ్మా 5,750. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత అమౌంట్ రిటర్న్ చేస్తాడు సేమ్ ఎవ్రీ ఇయర్ 1,900 రూపీస్ కదా. అంటే ఇప్పుడు 5,750 నుంచే ఎంతమ్మా మైనస్ చేయాలమ్మా మనం ఇక్కడ 1,900 రూపీస్ మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు వాట్ ఇస్ దట్ 0 అంటే ఎంతమ్మా 0 నెక్స్ట్ 5 - 0 అంటే ఎంతమ్మా 0నే. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఎంత ఉందమ్మా 7 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 8 అవుతుంది. 8 నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ ఒకటి క్యారింగ్ పోతే ఎంతమ్మా 4లో 1 పోతే ఎంతమ్మా మనకు 3 అవుతుంది. ఇది మనకి 3. సో 3,800 అంతే కదా మనకి 0 ఇక్కడ ఎంతమ్మా మనకి సైడ్ ఎంతమ్మా మనకి 5 38. సో ఎంతమ్మా మనకి ఇది 38 3750 1,900. సో 3850. సెకండ్ ఇయర్ ఎండింగ్లో 1,900 రూపీస్ రిటర్న్ చేస్తే ఎంత అమౌంట్ ఉందమ్మా 3,850 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ ఏంటమ్మా థర్డ్ ఇయర్కి వస్తా. ఈ 3,850 రూపీస్ పైన మళ్ళీ ఎంత యాడ్ అవుతుందమ్మా మనకు 115 బై ఎంతమ్మా మనకి 100 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఎస్. అంటే ఇప్పుడు టోటల్గా యాడ్ చేయండి అమ్మా మనకు దీని ఇక్కడ 385 100 + 15 అంటే ఎంతమ్మా మనకు 385 × 100 అంటే ఎంతమ్మా 00. 15 అంటే 15 5 ఎంతమ్మా మనకు 75.
నెక్స్ట్ అగైన్ 15 8 120 అంటే ఎంతమా ప్లస్ 7 అంటే ఎంతమా 127. 15 3 ఎంతమా 45. 45 ప్లస్ 12, 45 ప్లస్ 12 అంటే ఎంతమా మనకు 57 అవుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమా 5, నెక్స్ట్ ఎంతమా 7, 5 ప్లస్ 7 ఎంతమా 12, నెక్స్ట్ అగైన్ 13, నెక్స్ట్ ఎంతమా 14, నెక్స్ట్ ఎంతమా 4. అంటే సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా టీచర్ 3వ సంవత్సరం చివర అంటే థర్డ్ ఇయర్ ఎండింగ్లో అతను మొత్తం అమౌంట్ పే చేయడానికి అంటే ఆఫ్టర్ 1 digit ఆఫ్ ద డెసిమల్ అంటే ఎంత ఉంటుందమ్మా మొత్తం అమౌంట్ పే చేయడానికి 4427.5 రూపీస్ అవుతుంది. సో 4427.5 రూపీస్. సో ఏం లేదమ్మా మనకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ 1900 రూపాయలు రిటర్న్ చేస్తున్నాడు. 3వ సంవత్సరంలో మొత్తం పే చేస్తే ఎంత అమౌంట్ ఉంటుందమ్మా 4427 రూపాయలు 0.5 రూపీస్ ఉంది. What least value which should be added to 2900 to make it divided by 5, 9, 13, 15? 2900కి ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అది 5, 19, 13, 15 ద్వారా భాగించబడుతుంది. సో కింద ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్గా 2900 అంటే 2900కు ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అన్నాడు. ఓకే అమ్మా కలుపుదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటమ్మా 5తో డివిజబుల్ కావాలి. 5తో డివిజబుల్ కావాలంటే ఏంటమ్మా 1s ప్లేస్ కంపల్సరీగా 5తో ఇప్పుడు 29 యాడ్ చేసామనుకోండి. 29 యాడ్ చేస్తే 1s ప్లేస్ ఏమవుతుందమ్మా 9. కానీ ఇక్కడ 5తో డివిజబుల్ కావాలంటే ఏముండాలమ్మా 1s ప్లేస్ కంపల్సరీగా 0 గాను కానీ 5 గాను ఉండాలి. అంటే 29 అయ్యే ఛాన్స్ అయితే లేదు మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 2900కి నెక్స్ట్ ఎంతమ్మా 50 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి 2950 అమ్మా 2950. 2950 అనేది 5 మల్టిపుల్ అవుతుంది. 9తో డివిజబుల్ కావాలంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంకెల మొత్తం 9చే భాగించబడాలి. సో 9 + 2 ఎంతమ్మా 11, 11 + 5 ఎంతమ్మా 16. అంటే ఇప్పుడు 16 అనేది ఏమవుతుందమ్మా సమ్ యాడ్ చేస్తే ఎంతమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ అమ్మా అంకెల మొత్తం ఎంత 16. ఈ 16 అనేది ఏమవుతుందమ్మా మనకు 9 మల్టిపుల్ కాదు. అంటే ఇప్పుడు 50 కూడా ఆన్సర్ కాదు మనకి. ఓకే అమ్మా గైస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా 35 ట్రై చేద్దాం. అంటే 2900 ప్లస్ ఎంతమ్మా 35 అంటే 2935 అవుతుంది. ఎస్ సార్ అంటే ఎంతమ్మా మనకి 3 + 2 5, 5 + 5 ఎంతమ్మా 10, 10 + 9 ఎంతమ్మా మనకు 19. 19 అంటే కూడా ఇది కూడా ఏమవుతుందమ్మా మనకు 9 మల్టిపుల్ అయితే కాదు. ఇంకా ఉండే ఆన్సర్ ఏంటమ్మా డైరెక్ట్ 25 ఎందుకు అంటే ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 2900కి 25 యాడ్ చేస్తే ఎంతమ్మా 2925 అవుతుంది. ఎస్ ఆల్రెడీ 5 మల్టిపుల్ 1s ప్లేస్ బికమ్ 0 or 5. సో 9 మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 9, 5 + 2 ఎంతమ్మా 17, 17 + 2 ఎంతమ్మా 18. 18 కూడా ఏమవుతుందమ్మా మనకు 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 13తో 13 2 ఎంతమ్మా 26. 26 అంటే ఎంతమ్మా 32. అగైన్ 26 అంటే 6 ఉంటుంది. 13 5 65. నెక్స్ట్ ఏంటమ్మా 15. 15 అంటే ఇట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏంటమ్మా 3 and 5 కావాలి. ఆల్రెడీ 5 మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్ అంటే ఆల్రెడీ 9 మల్టిపుల్ అయితే 9తో డివిజబుల్ ప్రతి వాల్యూ మళ్ళీ ఏమవుతుందమ్మా 3 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 2900కు ఏ నెంబర్ యాడ్ చేయాలమ్మా డైరెక్ట్గా. సో 50ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది ఈ సంఖ్యలు వచ్చే ఏమవుతుందమ్మా ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 25. 7x by 3x² + 4x + 1 = 1/4. Then find the value of. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. ఎస్ సో ఏం చేస్తారు మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి ఒకసారి చూద్దాం. ఎస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 7 4s ఎంతమ్మా 28x = 3x² + 4x + 1. ఎస్ ఈ వాల్యూ తొలగిపోతే ఏమవుతుందమ్మా మనకు మైనస్ అవుతుంది కదా. అంటే 3x² ఈ మైనస్ అంటే ఏమవుతుంది 28. ఇక్కడ 28 4x అంటే ఎంతమ్మా మనకు -24x + 1 = 0. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా x + 1/x కావాలి. బట్ x + 1/x కావాలి